నమస్తే ఓర్గల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేయించింది బీఆర్ఎస్ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. దాడులతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ పై దాడి బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని, 10 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన కేసీఆర్ దీనిపై మాట్లాడరేంటని బట్టి విక్రమార్క నిలదీశారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని చెప్పారు. బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని, అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. భూమి కోల్పోతున్న రైతుల బాధ తమకు తెలుసని, భూమి కోల్పోయే వారికి R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధితోనే రూరల్ ఏరియా అభివృద్ధి చెందుతుందని వివరించారు బట్టి విక్రమార్క. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భూసేకరణ కీలకమని ఆయన తెలిపారు. ఏర్పాటు చేసుకుంటే వాటి ద్వారా కూడా రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం. అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం. ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకి అందిస్తూనే ప్రైవేటు పరంగా కూడా పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కలలు నెరవేరుతాయని ప్రగాఢంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రూరల్ ఏరియాస్లో కూడా అభివృద్ధిని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతోనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేసి, అయితే ఈ చేసే క్రమంలో భూమి కోల్పోతున్నటువంటి వారికి ఒక మంచి R&R ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా కావలసిన సహాయ చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇవ్వటమే కాకుండా అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టుగా చేసే ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కాలు మొక్కేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నించారు. బీహార్లోని దర్భంగాలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీహార్లో ఎయిమ్స్తో పాటు పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దర్భంగా వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కుమార్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉన్నారు. ఎన్డీఏలో జేడీయూ కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఓ సభని ఏర్పాటు చేశారు. ఈ సభలో అందరూ చూస్తుండగానే వేదికపై నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లి నితీష్ కుమార్ కాలు మొక్కే ప్రయత్నం చేశారు. మోడీ వద్దని చెప్పి నితీష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. हूं आदरणीय नरेंद्र मोदी जी का, और आज महत्वपूर्ण दिन है दरभंगा एम्स के निर्माण का।
माननीय प्रधानमंत्री जी द्वारा किया जा रहा है और दरभंगा में एम्स के निर्माण से बिहार के लोगों को काफी अच्छी चिकित्सा सुविधा उपलब्ध होगी। और एक बार हम आपको बताना चाहते हैं कि 2003 में तत्कालीन आदरणीय प्रधानमंत्री श्रद्धेय बन गया है और उसके बाद दूसरी बार भी जब हमारे आदरणीय प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी जी का शासन था इनका कि भाई पटना में हो गया है, अब निश्चित रूप में है हम सब लोग पूरे तौर पर सहयोग करेंगे और ये बहुत अच्छा बनेगा। इसलिए आज जो कुछ भी हो रहा है बड़ी खुशी की बात है। इन्हीं शब्दों के साथ उनका मैं अभिनंदन करते हुए अपनी बात समाप्त करता हूं। बहुत बहुत धन्यवाद। आपके ऊर्जावान उद्बोधन के लिए बहुत बहुत आभार श्रीमान। है समय नदी की కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై దాడి చేయడం అమానుషమని, అధికారం కోల్పోవడంతో ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దాడి చేసిన వారితో పాటు దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, పాల్గొన్న వారిని విడిచిపెట్టమని, అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ అధికారిపై దాడికి పాల్పడ్డ వారు కేటీఆర్తో ఫోన్లో టచ్లో ఉన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చని సూచించిన మంత్రి కలెక్టర్ అధికారిపై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసును తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశాన్ అవుతున్నారు. అక్కడ పరిశ్రమ రాలే, అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే, భద్రాచలంలో పిఓ ఐటీడీఏ ఉండే, నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు. నక్సలైట్ల భయానికి ఎవరు ఆఫీసర్లు పోకపోతున్నాయి. ఈయన పిఓ ఐటీడీఏగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం. అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుంటే ఇట్లా దాడి చేపించడం మంచిదే. నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్లో F1 రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా 54 కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ F1 బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన, నాదేం లేదని నేను అప్రూవర్గా మారిపోయి దాన్ని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు. అది చాలా పెద్ద కేసు. అది గవర్నర్ 15 రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు. రేపు మాపో గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. అది కేటీఆరే చెప్పిండు. నాదేముంది, అరెస్ట్ అయితే అందులో పోయి యోగా చేసుకుంటా, యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నాను. పాదయాత్ర చేస్తానికి యోగా కావాలన్నా? అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీలాగా మారవాలనుకున్నాను, కానీ అది పెద్ద నేరం. అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేసి రేపో మాపు అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి, పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసిండు. అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే 50 మందిని నిందితులను గుర్తించి 16 మందిని అరెస్ట్ చేసిండు. తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది. రేపెల్లుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి, ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే
పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఎత్తగా పోతున్నాం వాళ్ళ మీద. కానీ కొందరు రైతు మిల్లులను బరి తెగించి ఇవాళ రైతులంటే లెక్కలు లేకుండా చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే సతాయిస్తున్నారో మిల్లర్సు, ఎవరైతే రైతులకు సహకరించి ఒడ్లు కొంటున్నారో వాళ్ళని ప్రోత్సాహిస్తాం. వికారాబాద్ దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్తీలో వచ్చి తీసుకెళ్లారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నాపర్లా వచ్చి తీసుకెళ్లారని దాన్ని దాడి అంటారా అని ప్రశ్నించారు. నోటీసులు కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని విమర్శించారు. నరేందర్ రెడ్డికి ప్రైవేట్ సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించాలని, ప్రభుత్వం వైద్యులు ప్రభుత్వ వ్యవస్థపై మాకు నమ్మకం లేదని కేటీఆర్ అన్నారు. అరెస్టు చేసిన వారిని చిత్రహింసలు పెట్టారని సమాచారం అని తెలిపారు. కలెక్టర్ దాడి జరగలేదని, దాడి జరిగిందని ఐజీ చెబుతున్నారని, వికారాబాద్ లాగ్చెల్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతి రగిల్చి భూములు లాక్కునే ప్రయత్నం ఇదని కేటీఆర్ ఆరోపించారు. స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసింది. అందులో భాగంగా పంచవర్ష ప్రణాళికలు, అందులో భాగంగానే వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులతో సలహాలు, సూచనలు ఇవన్నీ తీసుకొని స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించడానికి పనిచేసింది. ఎంతమందిని తయారు చేసింది అంటే, తదనంతరం మన రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగంలో పేరెన్నిక కలిగిన కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఆ రెడ్డి ల్యాబ్స్ నడిపిన, ఆ రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థాపించిన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి, మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి, మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే, డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అన్నాడు, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలుసు, వాళ్ళను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ, ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆషామాషిగా చేయలేదు, మీకు బాగా యాదుకుండాలి, ఫెసిలిటీసు, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు, కామన్ కూలింగ్ ఫెసిలిటీసు వస్తుంది, దాని దగ్గర ఇండ్లు వస్తాయి, కాలనీలు వస్తాయి. ఓ పిచ్చోడు మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు. ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే, మాకు తెలియక కాదు, మాకు లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం, ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన బందిపోట, తీవ్రవాద, అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావరా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడం. నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి. ఏ రూల్ ప్రకారం ఎత్తుకుపోయినారు? ఆయన కిడ్నాప్ చేసినారు. ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు, పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి. ఒక్కసారి మీరు చూడండి, ఇదొక ఫార్మా కంపెనీ, మొన్న ఈ మధ్యనే పుట్టింది, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్, ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అంటే ఆయనే గొలుగూరి సత్యనారాయణ హాస్పిటల్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ టీడీపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై డిపిఆర్ను సిద్ధం చేశామని, ఇప్పటికే దీన్ని కేంద్రానికి పంపించినట్లుగా వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2
30.67 కిలోమీటర్లు. అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 7 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. మొత్తం వెలిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.6 చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని. ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 లెక్కన చేశారు. అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్ అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విపార్చలపాలెం వీటిలో 14 కిలోమీటర్లు, 8 స్టేషన్స్. అదేవిధంగా మీటర్లు 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైట్. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్. బీజేపీ ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లగచర్ల వెళ్తుండగా పూడూరు మండలం మన్నెగూడ వద్ద పోలీసులు డీకే అరుణను అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులపై మండిపడ్డారు. దీంతో అక్కడి నుంచే వికారాబాద్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో డీకే అరుణ ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకొని లగచర్లో అధికారులపై దాడి ఘటన గురించి కలెక్టర్తో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కొడగలలు కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? ముఖ్యమంత్రి గారి తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. ఇట్లనే పోయిండు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు. తిరుపతి రెడ్డి పోయిన అంబర్పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దాని పునరుద్ధరణపై స్థానికులతో మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాలు పోసి ఆక్రమించడంతో 16 ఎకరాలు ఉన్న బతుకమ్మ కుంట 5.15 ఎకరాలకు కుంచుకుపోయిందని స్థానికుల విజ్ఞప్తితో చెరువు పునరుద్ధరణ పనులను చేపడతామని హామీ ఇచ్చారు. నివాసాలు నిర్మాణ జోలికి హైడ్రా వెళ్లదంటూ స్థానికులకు రంగనాథ్ భరోసా ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రాకతో బతుకమ్మ కుంట పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రత మధ్య రంగనాథ్ బతుకమ్మ కుంటను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ కుంట పునరుద్ధరిస్తామని, కూల్చివేతలు చేపడతామని అపోహ స్థానికుల్లో ఉంటుందని, దాన్ని తొలగించేందుకే బతుకమ్మ కుంటకు వచ్చానని రంగనాథ్ తెలిపారు. మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్సు వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి
ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగ్లు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది, వి హనుమంతరావు గారు. అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా దీని మీద అడగటం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా, ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా, అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువును మళ్ళీ పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో ఈ చర్య మొదలవుతుంది. ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెట్టడం ఈ విషయం త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారై ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసినటువంటి విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి వికారాబాద్ ఘటన వెనుక ఉన్న వారిని గుర్తించి ఆ నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల పేరుతో కొందరు పింక్ కలర్స్ ముసుగులో వేసుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో బయట పెడతామని చెప్పారు. గాంధీ భవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి భూములు, ఇళ్ల సమస్యల హౌసింగ్ బోర్డు, ఇందిరా మహిళలకు గురించి అధికంగా దరఖాస్తులు, ఫిర్యాదులు ఇచ్చినట్లుగా మీడియాకు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆటి ఫలితాలు కూడా ప్రకటించి ఆ ఉద్యోగాలన్నీ కూడా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయబోతుంది. అన్ని వర్గాలకి, ముఖ్యంగా రైతన్నలకి, కొంతమంది అర్హులైన వాళ్ళు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తొండాట ఆడేదేమీ లేదు. 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. ఇంకా 13,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు. టెక్నికల్ కారణాల చేత ఇతరత్ర ఆగినవి వాటితో పాటు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళది అది కూడా కట్టిపించుకొని 2 లక్షల రూపాయల వరకు ఇంకా మిగిలిన 13,000 కోట్లు లేకపోతే 100-200 కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు మిగిలిన 13,000 కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం. రైతు భరోసాని కూడా తప్పకుండా, నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ దాపరికం ఏమీ లేదు. అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులుగా తీసుకునే డబ్బు కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు ప్లస్ మిత్తి, ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మిత్తి, మనం ఈనాడు చేసే అప్పుల కంటే సుమారు 16 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెల్లిస్తుంది. బ్రహ్మ రాజ్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరి మొక్కలలో ఆనందము, సంతోషము ఉంటుంది. అసలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వము కొంటది. ఎక్కడైనా చిన్న టెక్నికల్ పనులందరినీ ఏమంటే రెగ్యులర్ ఫాలోఅప్ ఇన్ఛార్జ్ మంత్రులు చేస్తున్నాం. సన్న రకం ధాన్యానికి అదనంగా ఎంఎస్పీ రేటు కంటే 500 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. నిరాహార దీక్ష చేస్తున్నాం అని పచ్చకండ వేసుకొని వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టింది మర్చిపోయారు. అన్నీ కొత్త పదాలు నేర్చుకొని పడికట్టు పదాలతో రైతుల దగ్గరికి మీ దగ్గరకు వస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.